కేరళ నుంచి తెప్పించాను, జెనెటిక్ సుపీరియరు. దీంట్లో ఏంటంటే బయట ఉండే పేడు పైన పలచగా ఉంటుంది, తెల్లగా ఉండేది, మొత్తం నిండు ఎరుపుదనం ఉంటుంది, అంటే బాగా ముదురులాగా ఉంటుంది. 20 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి దీన్ని కలపగా వాడుకోవచ్చు. మంచి కలర్ ఉంటుంది, బాగా ముదురు కర్రలాగా కనిపించింది అనమాట. అంటే అందరు ఎక్కువగా దీన్ని పెద్దగా మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వాడలేదు, కేరళలో విపరీతంగా వాడతారు. అయితే మనకి ఎంతసేపటికి అందరు ఇక్కడ బలార్ షటేక్ అంటూ ఉంటారు. బలార్ షటేక్ అంటే కూడా నాణ్యమైంది. అయితే ఏంటంటే అటవీ శాఖ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి పర్మిషన్ ఎవరు కోయించుకోవడానికి, మనం ఏదైనా వస్తువులు చేయించుకోవాలి, వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలంటే దీనికంటే రెట్టింపు అయింది, పండించిన దానికంటే రెట్టింపు ఖర్చు వచ్చింది. 18-20 అడుగులు వెళ్ళినా, 18 అడుగుల వరకు కూడా ఈ మధ్యలో ఎక్కడ చిల్ల కొమ్మలు రావు. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, కింద నుంచి పై వరకే 18 అడుగులు వెళ్ళే వరకు కూడా పక్కన కొమ్మలు రావు అసలు ఎక్కడ. మొత్తం ఇదే ఒకే రకమైన లావు, కొబ్బరి చెట్టులాగా వెళ్ళిపోతుంది అక్కడ వరకు. ఆ తర్వాతే గొడుగులాగా అక్కడ ఇచ్చుకుంటుంది. ఇక ఏదైనా వస్తువులు చేయించుకునే వాళ్ళు మామూలుగా 6 అడుగులకి ఎంతో 7 అడుగులు పెట్టి చేయించుకుంటారు. ఇది అట్లా ఒక్క చెట్టు కోస్తే వచ్చేదానికంటే మామూలు దానికి ఇది ఒక చెట్టునే 2 రకాలుగా వాడుకోవచ్చు అన్నమాట. 2 ఆరులు 18, 3 ఆరులు 18 అడుగులు, 3 చాల్తీలు వస్తాయి ఒక చెట్టుకి, అంత కలిసి వస్తుంది.